హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే స్పెషల్ నేనైతే చికెన్ రోస్ట్ చేశానండి. సింపుల్ టేస్టీగా బాగుంటుంది. పులావ్లోకి, అన్నంలోకి, రోటీలోకి బాగుంటుంది. ఇలాగైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. సింపుల్ రెసిపీ కూడా. ఫస్ట్ అయితే ఓ మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఒక టమాటా పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, చెక్క, లవంగం, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అరకిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయనైతే పిండేసుకోవాలి. నిమ్మకాయ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఏం చేశాననేది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే సండే స్పెషల్ బగారా రైస్, చికెన్ రోస్ట్ అయితే చేశాను. నేను బగారా రైస్ ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది. ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో నుంచి ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ వాటర్తోనే చికెన్ కూడా ఉడుకుతుందండి. చికెన్ రోస్ట్ కోసం అయితే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. బాగా చికెన్ దగ్గరికి అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలండి. వీడియో పెట్టాను కానీ వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ చూస్తే వీడియో అనేది లేదు. ఇంక ఇలాగా చికెన్ రోస్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా సింపుల్గా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కస్తూరి మేతి ఉంటే వేసుకోండి, కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. మా సండే స్పెషల్స్ అయితే ఇవ్వండి: చికెన్ రోస్ట్, బగారా రైస్, అలాగే రైతా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే బాగుంటుంది. చికెన్ రోస్ట్ సింపుల్ టేస్ట్గా ఇలాగైతే చేసుకోవచ్చు. రోస్ట్ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మెత్తగా ఉడుకుతుంది. ఇంకా లంచ్ అయితే చేసేసాము. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అక్కడే శుభ్రంగా కడిగి పెడదాంలే అని చెప్పేసి కడుగుతున్నాను. ఇంకా తర్వాత అయితే పడుకుంటే లెగము. ఇంకా అప్పటికి ఒళ్ళు కూడా కాదు. ఇంకా చాలా పని అయితే ఉంది నాకు. అందుకని 4 గిన్నెలే ఉన్నాయి. ఇప్పుడు తిన్నాయి. ఇంక క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఇంకా ఈవినింగ్ కోసం చాట్ చేద్దామని చెప్పేసి నైటే బఠానీ కూడా నానపెట్టేశానండి. ఇంకా కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. చికెన్ కదా, ఆయిల్ కూడా పడి ఉంటుంది. ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా పడుకున్నానండి. ఇంకా పడుకున్న తర్వాత లేసాను. ఇంకా మార్నింగే బట్టలు అయితే మిషన్లో ఆరేసాను కదా, అవైతే ఆరిపోయాయి. మార్నింగ్ చేత్తో కూడా ఉతికాను. పిల్లల స్కూల్ డ్రెస్, లంచ్ బాక్స్, టైలు, బెల్ట్ టై అయితే ఉతికేసాను. ఇంకా అవైతే బ్యాగ్లో అయితే ఆరేసాను, టై బెల్ట్ టై. ఇంకా వైట్ డ్రెస్సులు, ఇంకా మా హస్బెండ్ షర్టు, నా వైట్ ఉంటే ఇంకా అవైతే ఆరేయలేదు. నీళ్ళు కారుతూ ఉంటాయి కదా, మళ్ళీ బాల్కనీ అంతా తడిగా ఉంటుందని చెప్పేసి ఆరేయలేదు. ఇప్పుడు ఆరేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే ఉతికాను కదండి, అది మిషన్లో వేశాను. ఆ బట్టలు అయితే ఉన్నాయి, అవైతే మడత పెట్టేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు ఉతికిన బట్టలు అయితే ఆరబెడదామని చెప్పేసి వెళ్తున్నాను. బాల్కనీలో అయితే కర్టన్స్ పెట్టేశామండి. ఇటు సైడ్ వచ్చేసి బ్యాచిలర్స్ అండి, అంటే కోచింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. కాలేజీ పిల్లలు చాలామంది వస్తారు. ఇంకా బాల్కనీలో నిలబడి కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. చాలామంది అక్కడే నిలబడుతూ ఉంటారు. ఎందుకని చెప్పేసి ఇలా కర్టన్స్ అయితే పెట్టించాము. ఓనర్ చెప్తే తనే అయితే పెట్టించారండి. ఇటు కూడా పెట్టించాం కానీ ఎండ వస్తుంది, కొంచెం గాలి కూడా వచ్చింది. అందుకని చెప్పేసి తీసాను. బట్టలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ కర్టన్స్ అయితే వేస్తాను. ఇలాగ అద్దాలు పెట్టడం వల్ల బాల్కనీలో అయితే కూర్చోవడం అస్సలు కుదరదు. नहीं है तो पास से देना। चाट बनाया में चाट पानी पूरी चाट बताना चाट बनाया में। ఇంకా లేచి నా పని చేసుకునేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఇంకా ఇక్కడైతే తనకి టీ పెట్టేశాను. పానీపూరి బఠానీ నానబెట్టేశానని చెప్పాను అయితే ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. నార్మల్గా పానీపూరి చేద్దాం అనుకున్నాను. బిగ్ బాస్కెట్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తే చిప్స్ అయితే అవైలబుల్గా లేవు. పానీపూరి రెడీమేడ్ చిప్స్ అయితే దొరుకుతున్నాయి కదా, అలాగ చూశానండి, అస్సలు అవైలబుల్గా లేవు. ఈ ఫ్రై చేసిన పానీపూరి అవి అయితే ఉన్నాయి, ఎందుకులే అని చెప్పేసి చాట్ చేస్తున్నాను. అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. టమాటా అయితే సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, కారం వేసుకోవాలి. నాకు అప్పుడే ఫోన్ వచ్చింది, ఇంకా నేను కారం వేసుకోవడం మర్చిపోయాను. బఠానీ అయితే వేసుకున్నానండి. నేను బఠానీ వేసాను కారం వేయకుండా అని చెప్పేసి తర్వాత కారం అయితే వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్నానండి. సింపుల్ టేస్టీగా బండి మీద దొరికే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర ఉంటే సన్న చక్రాలు కూడా వేసుకొని స్నాక్స్ అయితే ఇలా చాటుతో అయితే ముగించేసాము. ఇంకా అందరం అయితే కూర్చొని ఈవినింగ్ ఇలాగైతే తింటున్నామండి. ఇక్కడైతే ఎంత వేడిగా ఉందో, వర్షాలు కూడా పడుతున్నాయి కానీ వేడి అండి, అసలు చెమట్లు కారిపోతున్నాయి. ఇంకా మేమైతే కూలర్ వేసుకున్నాము, పైన ఫ్యాన్ వేసుకున్నాము, అయినా చెమట్లు పడుతున్నాయి. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే బనీన్లు అయితే వేసేసారు, టీషర్ట్లు ఇప్పేసి. మ్యాక్సిమం మా పిల్లలు అయితే ఇక్కడ బనీన్లే వేసుకుంటారండి. ఇక్కడ అంతే ఉంటారు బనీన్ మీద, అంత వేడిగా ఉంటుంది. ఇంకా చలికాలం వచ్చిందనుకోండి 4-5 జతలు అయితే ఒంటి మీద ఉంటాయి. బనీను, ఇన్నరు, స్వెటరు, క్యాపు, సాక్స్లు అన్నీ వేసుకొని తిరగాలి, అంత చలి ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్షాకాలంలో కూడా ఎండలు బాగానే వస్తున్నాయి, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ వేడి
అసలు చెమటలు కారిపోతున్నాయి. క్లైమేట్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్ తెచ్చారు కదా, నేను కూడా మార్నింగ్ బిగ్ బాస్కెట్లో టమాటాలు అవి చికెన్ కర్రీకి కావాలి కదా, అందుకని బుక్ చేశాను. అన్నీ అయితే ఇలా వెజిటేబుల్ డబ్బాలు అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశానండి. విలేజ్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాను. ఇంకా టమాటాలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, బెండకాయలు, అవి డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మార్కెట్కి వెళ్తే చాలా తక్కువలో వస్తాయండి. సబ్జీ బాగానే ఉంటుంది, అక్కడ చాలా తక్కువగా వస్తాయి. ఇది వచ్చేసి సమోసా షీట్స్ అండి. మొన్న అయితే తీసుకున్నాను. షార్ట్ వీడియో పెట్టలేదు అనుకుంటా, మొన్న చేశాను. బాగున్నాయి సమోసా షీట్స్. ఇంకా అవి ఎట్లా ఉన్నాయి, స్మెల్ వస్తున్నాయా డబ్బాలో పెడితే అని చూస్తున్నాను. బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే పెట్టేసుకున్నాను. మునక్కాయలు కూడా నేను సన్నగా కట్ చేసుకొని కవర్లో పెట్టేసుకుంటానండి. అవి అయితే వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఎక్కడైతే పెట్టేశాను. పచ్చిమిర్చి కూడా తొడియాలు తీసేసాను. పనికి రానివి వేస్ట్ అయిపోయినాయి అన్నీ అయితే దీంట్లో అయితే వేసేసాను కవర్లో. ఫ్రూట్స్ అయితే దానిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చారు, అవైతే బయటే పెడతానండి. అక్కడ ఒక ట్రే ఉంది, ఆ ట్రేలో అయితే పెట్టేస్తాను. ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన బియ్యం, ఊరి నుంచి వచ్చినప్పుడు 2 బస్తాల బియ్యం,